సాధారణంగా పదార్థం 3 స్థితుల్లో ఉంటుంది: ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. వాయువుకు నిర్దిష్ట ఆకృతి, ఘనపరిమాణం ఉండవు. వాయువుకు సంకోచ వ్యాకోచ లక్షణాలు ఉంటాయి. అందుచేత పాత్రనంతటిని ఆక్రమిస్తుంది. ప్రయోగాత్మకంగా కొలవడానికి వీలైన ధర్మాలు: ద్రవ్యరాశి, ఘనపరిమాణం, పీడనం మరియు ఉష్ణోగ్రత. ద్రవ్యరాశి దీనిని గ్రాములు, కిలోగ్రాముల్లో కొలుస్తారు. 1 మోల్ వాయువులో 6.02 × 10⁻23 అణువులు ఉంటాయి. 1 మోల్ వాయువులో ఉండే అణువుల భారాన్ని ఆ వాయువు గ్రామ్ అణుభారం అంటారు. మోలుల సంఖ్య n = వాయువు భారం గ్రాములలో బై వాయువు గ్రామ్ అణుభారం. ఘనపరిమాణం వాయువుకు స్థిర ఘనపరిమాణం ఉండదు. పాత్ర ఘనపరిమాణమే వాయు ఘనపరిమాణంగా ఉంటుంది. వాయు ఘనపరిమాణాన్ని వాయు బ్యూరెట్తో కొలుస్తారు. ఘనపరిమాణాన్ని మిల్లీలీటర్లు, లీటర్లలో కొలుస్తారు. SI పద్ధతిలో ప్రమాణాలు డెసిమీటర్ క్యూబ్, డిఎం క్యూబ్. 1 లీటర్ = 1 డిఎం క్యూబ్ = 1000 cc = 1000 ml. పీడనం ఏకాంక వైశాల్యంపై వాయువు కలుగజేసే ఒత్తిడిని పీడనం అంటారు. వాయు అణువులు పాత్ర గోడలపై కలుగజేసే తాడనాల వల్ల పీడనం కలుగజేయబడుతుంది. వాయు పీడనాన్ని మానోమీటర్తోనూ, వాతావరణ పీడనాన్ని బారోమీటర్తోనూ కొలుస్తారు. వాయు పీడనం వాతావరణ పీడనాల్లో కొలుస్తారు. సముద్ర మట్టం వద్ద 0 degrees ఉష్ణోగ్రతలో 760 మిల్లీమీటర్ల ఎత్తైన పాదరస స్తంభాన్ని నిలుపగల వాయు పీడనాన్ని ఒక ప్రమాణ అట్మాస్ఫియర్ అంటారు. 1 అట్మాస్ఫియర్ = 760 మిల్లీమీటర్ల Hg = 76 సెంటీమీటర్ల Hg. SI పద్ధతిలో పీడనాన్ని పాస్కల్లో సూచిస్తారు. 1 పాస్కల్ = 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. పీడనానికి మరొక ప్రమాణం టార్. టార్ నిర్వచనం: 1 మిల్లీమీటర్ల Hg పీడనాన్ని 1 టార్ అంటారు. 1 అట్మాస్ఫియర్ = 76 సెంటీమీటర్ల Hg = 760 మిల్లీమీటర్ల Hg = 760 టార్ = 1.01325 × 10⁵ పాస్కల్స్ = 101.325 కిలో పాస్కల్స్. ఉష్ణోగ్రత ఒక వాయువు ఉష్ణోగ్రత కెల్విన్ లేక పరమ ఉష్ణోగ్రతలో తెలియజేస్తారు. T అబ్సల్యూట్ = 273 + T సెంటీగ్రేడ్. వాయు నియమాలు వాయువుల ధర్మాల మధ్య ఉండే సంబంధాలను వివరించే నియమాలను వాయు నియమాలు అంటారు. బాయిల్ నియమము: స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయువు ఘనపరిమాణం దాని పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది. V ప్రపోర్షన్ టు 1/P. PV = K స్థిరాంకం. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత స్థిర ద్రవ్యరాశి గల వాయు పీడనం P1, ఘనపరిమాణం V1 అనుకుంటే బాయిల్ నియమం ప్రకారం P1V1 = K అవుతుంది. సమీకరణం 1. ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచి పీడనాన్ని P2కు మారిస్తే దాని ఘనపరిమాణం V2 అవుతుంది. అప్పుడు అంతే ఘనపరిమాణం గల వాయువుకు P2V2 = K స్థిరాంకం రెండో సమీకరణం అవుతుంది. 1-2 సమీకరణాల నుండి P1V1 = P2V2. పీడనం P మరియు ఘనపరిమాణం Vల మధ్య రేఖాచిత్రాన్ని నిర్మిస్తే ఏర్పడే రేఖాచిత్రాలను PV రేఖాచిత్రాలు అంటారు. వీటిని సమోష్ణోగ్రత రేఖలు అని కూడా అంటారు. ఈ రేఖాచిత్రాలను బట్టి తక్కువ పీడనాలు మరియు అధిక ఉష్ణోగ్రత వద్ద వాయువులు బాయిల్ నియమాన్ని పాటిస్తాయని తెలుస్తుంది. చార్లెస్ గేలుజాక్ నియమం:
స్థిర పీడనం వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయువు ఘనపరిమాణం దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంగా ఉంటుంది. V proportional to T స్థిర పీడనం వద్ద. Therefore V/T is equal to K. That is V1/T1 is equal to V2/T2. ప్రమాణ ఉష్ణోగ్రత పీడనాలు STP లేక నార్మల్ ఉష్ణోగ్రత పీడనాలు NTP. పీడనం ఈజ్ ఈక్వల్ టు ఒక వాతావరణ పీడనము ఈజ్ ఈక్వల్ టు 760 మిల్లీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 76 సెంటీమీటర్ల Hg. ఉష్ణోగ్రత ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ లేక 273 కెల్విన్లను ప్రమాణ ఉష్ణోగ్రత పీడనాలు అంటారు. గ్రామ్ మోలార్ ఘనపరిమాణం GMV. STP వద్ద ఒక గ్రామ్ మోల్ వాయువు ఆక్రమించే ఘనపరిమాణంను గ్రామ్ మోలార్ ఘనపరిమాణం అంటారు. దీని విలువ 22.4 లీటర్లు లేక 22,400 మిల్లీలీటర్లు. అవగాడ్రో నియమం. నియమిత ఉష్ణోగ్రత పీడనం వద్ద సమాన ఘనపరిమాణం గల వాయువులందు సమాన సంఖ్య గల అణువులు ఉంటాయి. V proportional to N. PTలు స్థిరం. ఆదర్శ వాయు సమీకరణం. ఒక నియమిత భారం గల వాయువు పీడనం P1, ఉష్ణోగ్రత T1 వద్ద వాయు ఘనపరిమాణం V1 అనుకుందాం. ఈ వాయువు ఉష్ణోగ్రతను T2కు, పీడనాన్ని P2కు, ఘనపరిమాణం V2కు మారిస్తే P1V1T1 అంచె 1, P2VXT1 అంచె 2, P2V2T2గా అనుకుంటే మొదటి అంచెలో అంటే ఈ మార్పు 2 అంచెల్లో జరిగింది అనుకున్నాం. మొదటి అంచెలో ఉష్ణోగ్రతం స్థిరం కాబట్టి బాయిల్ నియమం ప్రకారం P1V1 ఈజ్ ఈక్వల్ టు P2VX సమీకరణం 1. Therefore Vx ఈజ్ ఈక్వల్ టు P1V1/P2 సమీకరణం 2. రెండో అంచెలో పీడనం స్థిరం కాబట్టి చార్లెస్ నియమం ప్రకారం Vx/T1 ఈజ్ ఈక్వల్ టు V2/T2. Therefore Vx ఈజ్ ఈక్వల్ టు V2/T2 ఇంటూ T1 సమీకరణం 3. 1, 3 సమీకరణాల నుండి P1V1/P2 ఈజ్ ఈక్వల్ టు V2/T2 ఇంటూ T1. దట్ ఈస్ PV/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అవగాడ్రో నియమం నుండి STP వద్ద వాయువు యొక్క ఘనపరిమాణం మోలుల సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంటుంది. K proportional to N. Therefore K is equal to NR. R స్థిరాంకము, దీనినే మోలార్ వాయువు స్థిరాంకము అంటారు. Therefore PV is equal to NRT. ఇదే ఆదర్శ వాయు సమీకరణం. R విలువలు. R సార్వత్రిక వాయు స్థిరాంకము. R విలువలు R ఈజ్ ఈక్వల్ టు 0.0821 లీటర్ అట్మాస్ఫియర్ పర్ కెల్విన్ పర్ మోల్. R ఈజ్ ఈక్వల్ టు 8.314 ఇంటూ 10⁷ ఎర్గులు పర్ కెల్విన్ పర్ మోల్. R ఈజ్ ఈక్వల్ టు 8.314 జౌల్స్ పర్ కెల్విన్ పర్ మోల్. R ఈజ్ ఈక్వల్ టు 1.987 క్యాలరీలు పర్ కెల్విన్ పర్ మోల్. గ్రహం వాయుయాపన నియమం. వాయుయాపనపు రేటు, వాయువు యొక్క సాంద్రత D, బాష్ప సాంద్రత VD, అణుభారం Mల యొక్క వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది. R proportional to 1/√D, R proportional to 1/√VD, R proportional to 1/√M. రెండు వాయువుల వ్యాపనపు రేట్లను పోల్చడం.
వాయువు 1, వాయువు 2. ఒకటో వాయువు యొక్క వ్యాపనపు రేటు R1, రెండో వాయువు యొక్క వ్యాపనపు రేటు R2. సాంద్రత D1, D2, బాష్ప సాంద్రత VD1, VD2, అణుభారం M1, M2 అయితే గ్రహం వాయువ్యాపన నియమం ప్రకారం R1 ప్రపోర్షనల్ టు 1/√of D1, R1 ప్రపోర్షనల్ టు 1/√of VD1, R1 ప్రపోర్షనల్ టు 1/√of M1. రెండో వాయువుకు R2 ప్రపోర్షనల్ టు 1/√of D2, R2 ప్రపోర్షనల్ టు 1/√of VD2, R2 ప్రపోర్షనల్ టు 1/√of M2. Therefore R1 by R2 is equal to square root of D2 by D1 is equal to square root of VD2 by VD1 is equal to square root of M2 by M1. సాంద్రత మరియు అణుభారముల మధ్య సంబంధం. అణుభారం M is equal to బాష్ప సాంద్రత VD into 2. Therefore M is equal to 2 into VD. Therefore బాష్ప సాంద్రత is equal to M by 2. ఒకే ఘనపరిమాణం గల రెండు వాయువులు వేరువేరు కాలాలలో వ్యాపిస్తే వాయువు 1, వాయువు 2. మొదటి వాయువు వ్యాపనపు రేటు R1, రెండో వాయువు వ్యాపనపు రేటు R2. ఘనపరిమాణం V, కాలం T1 సెకండ్లు, T2 సెకండ్లు. Therefore R1 is equal to V by T1, R2 is equal to V by T2. Therefore R1 by R2 is equal to V by T1 by V by T2 is equal to T2 by T1. Therefore R1 by R2 is equal to T2 by T1. ఒకే కాలంలో వేరువేరు ఘనపరిమాణాలు గల వాయువులు వ్యాపనం చెందితే వాయువు 1, వాయువు 2. వ్యాపనపు రేటు R1, R2. ఘనపరిమాణం V1, V2. కాలం T సెకండ్లు, T సెకండ్లు. Therefore R1 is equal to V1 by T, R2 is equal to V2 by T. Therefore R1 by R2 is equal to V1 by T by V2 by T is equal to V1 by V2. Therefore R1 by R2 is equal to V1 by V2. గ్రహం వాయువ్యాపన నియమం. R1 by R2 is equal to square root of D2 by D1 is equal to square root of VD2 by VD1 is equal to square root of M2 by M1 is equal to T2 by T1 is equal to V1 by V2. నిస్సరణం. అధిక పీడనం గల ప్రదేశం నుండి వాయువు సన్నని రంధ్రం గుండా వ్యాపనం చెందడాన్ని నిస్సరణం అంటారు. వ్యాపనం ఉపయోగాలు. U235, U238 ఐసోటోపులను విడదీయుటకు, వాయువుల మోలార్ ద్రవ్యరాశులను కనుగొనటలోను, బొగ్గు గనుల్లో వెలువడే మార్ష్ గ్యాస్ గుర్తించడంలో వాడే అన్సిల్ అలారం నందు వాడతారు. డాల్టన్ పాక్షపీడనాల నియమం. నియమిత ఉష్ణోగ్రత ఘనపరిమాణాల వద్ద వాయు మిశ్రమం యొక్క మొత్తం పీడనం ఆ మిశ్రమం నందలి అంశీభూత వాయువుల పాక్షిక పీడనాల మొత్తానికి సమానం. మిశ్రమంలోని వాయువులు రసాయన చర్యను అందకూడదు. PA, PB, PCలు వరుసగా ABC వాయువుల పాక్షిక పీడనాలు అనుకుంటే P అనేది వాయు మిశ్రమం మొత్తం పీడనం అయితే డాల్టన్ పాక్షిక పీడనాల నియమం ప్రకారం P is equal to PA plus PB plus PC అవుతుంది. N1, N2, N3లు వరుసగా 3 వాయువుల మోలుల సంఖ్యలు. V వాయు మిశ్రమం మొత్తం ఘనపరిమాణము. P పీడనం అనుకుంటే T కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద ఆదర్శ వాయు సమీకరణం ప్రకారం P1 is equal to N1 RT by V, P2 is equal to N2 RT by V, P3 is equal to N3 RT by V అవుతాయి. వాయు మిశ్రమం మొత్తం పీడనం P is equal to P1 plus P2 plus P3. Therefore P is equal to N1 RT by V plus N2 RT by V plus N3 RT by V. Therefore P is equal to RT by V into N1 plus N2 plus N3. కానీ N1 plus N2 plus N3 is equal to N వాయు మిశ్రమంలో మొత్తం మోలుల సంఖ్య. Therefore P is equal to nRT by V.
Therefore, P1 by P is equal to N1 RT by V by nRT by V, that is equal to N1 by N is equal to X1. మొదటి వాయువు మోల్ భాగం. Therefore, P1 is equal to capital P into X1, P2 is equal to capital P into X2, P3 is equal to capital P into X3. పాక్షిక పీడనం is equal to మొత్తం పీడనము ఇంటూ మోల్ భాగము. వాయు అణుచరణ సిద్ధాంతం. ముఖ్యాంశాలు: వాయు అణువుల సముదాయము. వాయు అణువులు ఎల్లప్పుడూ వివిధ దిశలలో వివిధ వేగాలతో చలిస్తూ ఉంటాయి. వాయు అణువులు ఒకదానితో ఒకటి తాడనాలు జరుపుతాయి. కొన్ని సమయాలలో వాయు అణువులు పాత్రగోడలపై కూడా తాడనాలు జరుపుతాయి. వాయు అణువులు పాత్రగోడలపై కలుగజేసే తాడనాల వల్ల పీడనం కలుగజేయబడుతుంది. పాత్ర ఘనపరిమాణంతో పోలిస్తే వాయు అణువు ఘనపరిమాణం చాలా తక్కువ. అణువుల మధ్య ఆకర్షణలు వికర్షణలు ఉండవు. వాయువు గతిశక్తి పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. KE ప్రపోర్షనల్ టు T. చలద్వాయు సమీకరణం. PV is equal to 1/3 mnc². ఉత్పాదన. ఘనాకార పాత్రలో వాయువు ఉన్నదనుకుందాం. ఘనం ప్రతి భుజం పొడవు L సెంటీమీటర్లు. వాయు అణువుల సంఖ్య N. వాయు అణువుల RMS వేగం C సెంటీమీటర్లు పర్ సెకండ్. వాయువు ఘనపరిమాణం V is equal to L³ సెంటీమీటర్ క్యూబ్ అనుకుంటే, వాయు అణువు ఏదైనా దిశలో C అనే RMS వేగంతో ప్రయాణిస్తుందనుకుంటే, ఆ వేగం XYZ దిశలలో CX CY CZ అనే అంశ వేగాలుగా విభజించబడుతుంది. C² is equal to CX² plus CY² plus CZ². సమీకరణం 1. ఒక అణువు A ముఖం నుండి +CX వేగంతో చలిస్తోందనుకుంటే, ఈ అణువు ఎదురుగా ఉండే B అనే ముఖంపై తాడనం జరిపి -CX సెంటీమీటర్ పర్ సెకండ్ వేగంతో తిరిగి A ముఖాన్ని ఢీకొంటుంది. తాడనానికి ముందు అణువు ద్రవ్యవేగం B తలంపై mCx. తాడనం తరువాత అణువు ద్రవ్యవేగం m × -CX -mCx అవుతుంది. ఒక తాడనంలో అణువు ద్రవ్యవేగంలోని మార్పు mCx - mCx 2mCx అవుతుంది. B అనే తలాన్ని తిరిగి తాకడానికి అణువు 2L సెంటీమీటర్ల దూరం ప్రయాణించవలసి ఉంటుంది. అణువు వేగం CX సెంటీమీటర్ పర్ సెకండ్ అయితే 2L సెంటీమీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టే కాలం 2L/CX సెకండ్లు అవుతుంది. ఒక సెకండ్లో B తలంపై జరిగే తాడనాల సంఖ్య CX/2L అవుతుంది. ఒక తాడనంలో ద్రవ్యవేగంలో మార్పు 2mCx. CX/2L తాడనాల వల్ల ద్రవ్యవేగంలోని మార్పు 2mCx × CX/2L mCx²/L అవుతుంది. ఇలాంటి తాడనాలే ఏ తలంపై కూడా జరుగుతాయి. X దిశలో A, B తలాలపై తాడనాల వల్ల ద్రవ్యవేగంలోని మార్పు mCx²/L + mCx²/L 2mCx²/L అవుతుంది. అలాగే YZ తలాలపై తాడనాల వల్ల జరిగే ద్రవ్యవేగంలోని మార్పు 2mCy²/L మరియు 2mCz²/L అవుతాయి. ఘనం యొక్క 6 తలాలపై ద్రవ్యవేగంలోని మార్పు 2mCx²/L + 2mCy²/L + 2mCz²/L అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2mn/L × CX² + CY² + CZ² అవుతుంది. n అణువులకు ద్రవ్యవేగంలోని మార్పు 2mn/L × C². కానీ ద్రవ్యవేగంలోని మార్పు రేటు రేట్నే బలం అంటాం.
Therefore, balam F is equal to 2 mn c square by L by 1 second. Therefore, F is equal to 2 mn c square by L. కానీ పీడనం is equal to P is equal to F by A. That is equal to 2 mn c square by 6L cube. Therefore, P is equal to 2 mn c square by 6L cube. That is equal to mn c square by 3V. Since L cube is equal to V, therefore PV is equal to 1/3 mn c square. ఇదే చలద్వాయు సమీకరణం. చలద్వాయు సమీకరణం నుండి వాయు నియమాలను ఉత్పాదించడం. బాయల్ నియమము. PV is equal to 1/3 mn c square. PV is equal to 2/3 into 1/2 mn c square గా వ్రాయవచ్చు. ఇది సమీకరణం 1. n అణువుల వాయువు గతిశక్తి is equal to 1/2 mn c square. వాయు అణుచలన సిద్ధాంతం ప్రకారం Ke proportional to T. 1/2 mn c square proportional to T అనగా 1/2 mn c square is equal to kT అవుతుంది. సమీకరణం 2. 1-2 సమీకరణాల నుండి PV is equal to 2/3 kT. స్థిర ఉష్ణోగ్రత వద్ద PV is equal to స్థిరాంకము. ఇదే బాయల్ నియమము. చార్లెస్ నియమం. PV is equal to 2/3 kT. Therefore, V is equal to 2/3 k/p into T గా వ్రాయవచ్చు. స్థిరపీడనం వద్ద V is equal to స్థిరాంకము into T. Therefore, V proportional to T. ఇదే చార్లెస్ నియమం. అవగాడ్రో నియమము. 2 సమాన ఘనపరిమాణాలు గల వాయువులు నియమిత ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఉన్నాయనుకుందాం. చలద్వాయు సమీకరణం ప్రకారం PV is equal to 1/3 m1 n1 c1 square మరియు PV is equal to 1/3 m2 n2 c2 square. Therefore, 1/3 m1 n1 c1 square is equal to 1/3 m2 n2 c2 square. సమీకరణం 1. 2 వాయువులు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉంటే దాని సగటు గతిశక్తి సమానం అవుతుంది. అనగా 1/2 m1 c1 square is equal to 1/2 m2 c2 square. సమీకరణం 2. 1వ సమీకరణాన్ని 2 చే భాగించగా 1/3 m1 n1 c1 square by 1/2 m1 c1 square is equal to 1/3 m2 n2 c2 square by 1/3 m2 c2 square అనగా n1 is equal to n2 అవుతుంది. అనగా నియమిత ఉష్ణోగ్రత పీడనాల వద్ద సమాన ఘనపరిమాణం గల వాయువులందు సమాన సంఖ్య గల వాయు అణువులు ఉంటాయి. ఇదే అవగాడ్రో నియమం. డాల్టన్ పాక్షపీడనాల నియమం. V ఘనపరిమాణం గల వాయువు ఉందనుకుందాం. n1 అణువుల సంఖ్య, అణు ద్రవ్యరాశి m1, అణువుల RMS వేగం c1 అనుకుంటే వాయు చలద్వాయు సమీకరణం ప్రకారం P1 is equal to 1/3 m1 n1 c1 square by V అవుతుంది. అలాగే మరొక వాయువుకు P2 is equal to 1/3 m2 n2 c2 square by V అవుతుంది. ఈ 2 వాయువులు ఒకే పాత్రలో తీసుకుంటే వాయు మిశ్రమం మొత్తం పీడనం P అనుకుంటే PV is equal to 1/3 m1 n1 c1 square plus 1/3 m2 n2 c2 square అవుతుంది. Therefore, P is equal to 1/3 m1 n1 c1 square by V plus 1/3 m2 n2 c2 square by V అవుతుంది. Therefore, P is equal to P1 plus P2. ఇదే డాల్టన్ పాక్షపీడనాల నియమం. గ్రహం వాయువ్యాపన నియమం. చలద్వాయు సమీకరణాన్ని బట్టి PV is equal to 1/3 mn c square, that is equal to 1/3 mc square. M is equal to mn. Therefore, C is equal to square root of 3 PV by m, that is equal to square root of 3 P by D అవుతుంది. కారణం m by V is equal to D అని మనకు తెలుసు. Therefore, C is equal to square root of 3P by D. స్థిరపీడనం వద్ద C is equal to స్థిరాంకము into 1 by square root of D. Therefore, C is proportional to 1 by square root of D. వ్యాపనపు రేటు is proportional to 1 by square root of D. ఇదే గ్రహం వాయువ్యాపన నియమం. గతిశక్తి.
చలద్వాయు సమీకరణం ఈజ్ ఈక్వల్ టు PV ఈజ్ ఈక్వల్ టు 1/3 mnc². therefore PV ఈజ్ ఈక్వల్ టు 1/3 mc², దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ 1/2 mc², దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3 EK. సమీకరణం 1. EK ఈజ్ ఈక్వల్ టు 1 మోల్ వాయువు గతిశక్తి అనుకుంటే PV ఈజ్ ఈక్వల్ టు RT. సమీకరణం 2. 1, 2 సమీకరణాల నుండి 2/3 EK ఈజ్ ఈక్వల్ టు RT. therefore EK ఈజ్ ఈక్వల్ టు 3/2 RT, అనగా EK ప్రపోర్షనల్ టు T. ఒక వాయు అణువుకు గతిశక్తి ఈజ్ ఈక్వల్ టు EK/N, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2 R/N ఇంటూ T, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2 KT. K స్థిరాంకము, దీన్నే బోల్ట్జ్మాన్ స్థిరాంకం అంటారు. దీని విలువ K ఈజ్ ఈక్వల్ టు 1.38 ఇంటూ 10⁻⁻16 ఎర్గ్ పర్ కెల్విన్ పర్ అణువు. K ఈజ్ ఈక్వల్ టు 1.38 ఇంటూ 10⁻⁻23 జౌల్ పర్ కెల్విన్ పర్ అణువు. N మోలుల వాయువు గతిశక్తి ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ EK, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2 nRT అవుతుంది. అణువేగాల పంపిణీ. అణువేగాలకు సంబంధించిన వేగవక్రాలను మాక్స్వెల్ మరియు బోల్ట్జ్మాన్లు ప్రతిపాదించారు. చిత్రంలో X గరిష్ట బిందువుగా ఉంటుంది. ఇది గరిష్ట సంభావిత వేగాన్ని CPని సూచిస్తుంది. C బార్ సగటు వేగం, C RMS వేగం. వాయు అణువులకు గల వేగాలు 3 రకాలుగా ఉంటాయి. 1 RMS వేగం, 2 సగటు వేగం, 3 గరిష్ట సంభావిత వేగం. గరిష్ట సంభావిత వేగం గరిష్ట సంఖ్యలో అణువులు కలిగి ఉండే వేగాన్ని గరిష్ట సంభావిత వేగం CP అంటారు. సగటు వేగం CP కంటే ఎక్కువగా ఉంటుంది. RMS వేగం CP మరియు సగటు వేగం కంటే ఎక్కువగా ఉంటుంది. బోల్ట్జ్మాన్ సమీకరణం. బోల్ట్జ్మాన్ సమీకరణం ఉపయోగించి నియమిత వేగాన్ని కలిగి ఉండే అణువుల మొత్తం సంఖ్య Ni ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ e⁻⁻ei/kT. N మొత్తం అణువుల సంఖ్య, Ni ఈజ్ ఈక్వల్ టు Ei శక్తిగల అణువుల సంఖ్య, T పరమ ఉష్ణోగ్రత, K బోల్ట్జ్మాన్ స్థిరాంకము. వివిధ రకాల అణువుల వేగాలు. అణువుల వేగాలు 3 రకాలు. RMS వేగం C ఈజ్ ఈక్వల్ టు √C12 + C22 etc. + Cn²/n. ఉష్ణోగ్రతను బట్టి RMS వేగాన్ని నిర్ణయించడం. PV ఈజ్ ఈక్వల్ టు 1/3 mnc², మనకు తెలుసు. therefore PV ఈజ్ ఈక్వల్ టు 1/3 mc². సమీకరణం 1. 1 మోల్ వాయువుకు PV ఈజ్ ఈక్వల్ టు RT అవుతుంది. సమీకరణం 2. 1, 2 సమీకరణాల నుండి 1/3 mc² ఈజ్ ఈక్వల్ టు RT. therefore C ఈజ్ ఈక్వల్ టు √3RT/m అవుతుంది. R విలువలు 8.314 ఇంటూ 10⁻7 ఎర్గులు పర్ మోల్ పర్ కెల్విన్, C సెంటీమీటర్ పర్ సెకండ్. R ఈజ్ ఈక్వల్ టు 8.314 జౌల్స్ పర్ మోల్ పర్ కెల్విన్, C ఈజ్ ఈక్వల్ టు మీటర్ పర్ సెకండ్. P, Vలు ఇవ్వబడితే RMS వేగాన్ని నిర్ణయించడం. PV ఈజ్ ఈక్వల్ టు 1/3 mnc². therefore PV ఈజ్ ఈక్వల్ టు 1/3 mc². Mn ఈజ్ ఈక్వల్ టు M. therefore C² ఈజ్ ఈక్వల్ టు 3PV/m. therefore C ఈజ్ ఈక్వల్ టు √3PV/m. PV ఈజ్ ఈక్వల్ టు 1/3 mnc². P, Dలు ఇవ్వబడితే RMS వేగాన్ని నిర్ణయించడం. PV ఈజ్ ఈక్వల్ టు 1/3 mnc². therefore PV ఈజ్ ఈక్వల్ టు 1/3 mc². therefore C² ఈజ్ ఈక్వల్ టు 3PV/m. that is equal to 3P/d. M/v ఈజ్ ఈక్వల్ టు d అని మనకు తెలుసు. therefore C ఈజ్ ఈక్వల్ టు √3P/d. సగటు వేగం C బార్. C బార్ ఈజ్ ఈక్వల్ టు C1 + C2 + etc. + Cn/n. సగటు వేగం C బార్ ఈజ్ ఈక్వల్ టు √8RT/m.
C bar is equal to square root of 8 PV by pi m. C bar is equal to square root of 8 P by pi d. Therefore, సగటు వేగం C bar is equal to 0.9213 into RMS వేగం. గరిష్ట సంభావిత వేగం Cp. Cp is equal to square root of 2RT by m. Cp is equal to square root of 2PV by m. Cp is equal to square root of 2P by d. Therefore, గరిష్ట సంభావిత వేగం Cp is equal to 0.8166 into RMS వేగం. Therefore, Cp is equal to 0.8166 into RMS. అణువేగాల నిష్పత్తి Cp is to C bar is to C is equal to square root of 2RT by m is to square root of 8RT by pi m is to square root of 3RT by m, that is equal to square root of 2 is to square root of 8 by pi is to square root of 3. Therefore, Cp is to C bar is to C is equal to 1 is to 1.128 is to 1.224.